కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్కి మనం ఒక డీస్టార్చ్డ్ ప్లాంట్ తీసుకోవాలి. డీస్టార్చ్డ్ ప్లాంట్ అంటే ఒక 1 వీక్ ముందు నుంచి ఇది ఒక డార్క్ ప్లేస్లో పెట్టాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఆ ఎక్స్పెరిమెంట్కి ఇలా ఒక జార్లో ఒక ప్లాంట్ని తీసుకొని ఈ ప్లాంట్కి ఒక లీఫ్, ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్, ఈ బాటిల్లో KOH సొల్యూషన్ వేయాలి. KOH ఎందుకు వేస్తారు? ఈ KOH వచ్చేసి దీంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కొంచెం ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకునేది KOH. కాబట్టి మనం చేస్తాం. కొంచెం సేపు అలాగే ఉంచిన తర్వాత ఈ లీఫ్ని తీసుకొని మనం అయోడిన్ టెస్ట్ చేస్తే ఇది ఈ బయట ఉన్నది బ్లూ బ్లాక్ కలర్గా మారుతుంది, లోపల ఏమీ చేంజ్ ఉండదు. ఇక్కడ తెలిసిపోయింది మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్కి ఇంపార్టెంట్ అని. నెక్స్ట్, ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లైట్. ఆక్సిజన్ అనేది లైట్ ప్రజెంట్ ఫోటోసింథసిస్ లైట్ వల్ల ఆక్సిజన్ ప్రొడ్యూస్ జరుగుతుంది. దీనికి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో హైడ్రిల్లా ప్లాంట్ తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే 2 సెట్స్ మనం ఇలా చేసుకోవాలి. ఇది మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. ఒక్కసారి టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోయింది. ఒక డార్క్ ప్లేస్లో పెట్టినప్పుడు దాంట్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వదు. అదే మనం తీసుకెళ్ళి సన్లైట్ కింద పెట్టి 2 hours తర్వాత చూస్తే మనకి ఈ టెస్ట్ ట్యూబ్లో పైన ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ని మనం ఒక మ్యాచ్ స్టిక్స్ని లైట్నింగ్ వెలిగించి తీసుకువెళ్ళి అలా పెడితే అది ఇంకా గ్లో అవుతుంది. ఫస్ట్ ఉన్న మంట కంటే ఎక్కువగా మంట వస్తుంది. సో అలా ఎక్కువగా వస్తుందంటే దానికి కార్బన్ ఆక్సిజన్ అని మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మెయిన్ క్లోరోప్లాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్స్టెన్స్ ఫౌండ్ ఇన్ క్లోరోప్లాస్ట్ విచ్ క్యాప్చర్ ది సన్లైట్ ఆర్ కాల్డ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్. క్లోరోప్లాస్ట్లో ఒక సబ్స్టెంట్ ఉండేది. ఆ సబ్స్టెన్సే సన్లైట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. ఆ సబ్స్టెన్స్ని ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటారు. మనందరికీ తెలిసిందే, దాన్నే క్లోరోఫిల్ అంటాము. క్లోరోఫిల్లో 1 మెగ్నీషియం ఆటం ఉండిద్ది. క్లోరోఫిల్లో 2 టైప్స్ ఇంతకుముందు మనకి ఎగ్జామ్లో మోడల్ పేపర్లో వచ్చింది, క్లోరోఫిల్ బి అని. ఇప్పుడు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి 2 టైప్స్ ఉంటాయి. క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్స్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి వచ్చేసి ఎల్లో గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ యొక్క మెకానిజం. లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్ 2 types ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. లైట్ రియాక్షన్ వచ్చేసి గ్రానాలో జరుగుతుంది. డార్క్ రియాక్షన్ స్ట్రోమోలో జరుగుతుంది. ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్, ఓటీపీ అనేది లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్, వాటిని ఎస్మిలేటరీ పవర్స్ అంటాము. ఈ ఎస్మిలేటరీ పవర్స్, ఈ ఎండ్ ప్రోడక్ట్సే మనకి డార్క్ రియాక్షన్లో యూస్ అవుతాయన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్స్తో ఈ ఎండ్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్ని ఫామ్ చేస్తాయి. దీని లైట్ రియాక్షన్ని మనము లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాము. డార్క్ రియాక్షన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి లింఫాథెటిక్ సిస్టమ్. ఈ సిస్టంలో లోవర్ పార్ట్స్ విల్ బీ స్వెల్లెన్. దిస్ స్టేజ్ ఈస్ కాల్డ్ ఎడేమా. లింఫ్ మీన్స్ వాటర్. లింఫ్ అంటే అర్థం నీరు, వాటర్. లోవర్ పార్ట్స్ అంటే కింద బాడీ పార్ట్స్, కాళ్ళు అవన్నీ స్వెల్లెన్ అంటే ఏమంటారు, కాళ్ళు ఉబ్బిపోతాయి అంటారు కదా, అలాగా జరిగిద్ది. ఆ స్టేజ్ని మనం ఎడేమా అంటాము. మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు సమ్ డిస్టెన్స్ బస్లో కానీ ట్రైన్లో కానీ ఆగకుండా, కొంచెం కూడా లేయకుండా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు మన ఎల్డర్స్కి అంటే మన పెద్దవాళ్ళకి కాళ్ళలో వాటర్ ఫామ్ అయ్యి వాళ్ళ కాళ్ళు ఉబ్బినట్టు అయిపోతాయి. ఆ స్టేజ్ని మనం ఎడిమా అంటాము. నెక్స్ట్, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. డాక్టర్ బీపీని మెజర్ చేయడానికి ఉపయోగించే మీటర్ని స్పైనోగ్యామనోమీటర్ అంటాము. 180 ఉంటే సిస్టోల్, డయాస్టోల్. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్. 180, 120, 80. సిస్టోలిక్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ అంటాము. పీపుల్ హూ హ్యావ్ హై బీపీ రెస్టింగ్ పీరియడ్ ఆర్ సెడ్ టు హ్యావ్ హైపర్ టెన్షన్. కొంతమందికి సైలెంట్గా అంటే ఏమి వర్క్ చేయకపోయినా ఏం కాకపోయినా హై బీపీ ఉండిద్ది. అలాంటి వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటారు. అలాంటి వాళ్ళే హైపర్ టెన్షన్. నెక్స్ట్ వచ్చేసి కోలిగేషన్ ఆఫ్ బ్లడ్. నెక్స్ట్ టాపిక్. ఇక్కడ బ్లడ్ ప్లేట్లో నుంచి థ్రోంబోకైనిస్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ వచ్చేసి థ్రోంబిన్గా కన్వర్ట్ చేస్తుంది.
మన టెక్స్ట్ బుక్లో ఇది వచ్చేసి ఒక పెద్ద ప్రాసెస్, అదేం లేదు. ఈ 2 ఈక్వేషన్ బేస్ చేసుకుని ఆ టాపిక్ మొత్తం ఉండిద్ది. ఫిబ్రోనిసిస్, ఇక్కడ థ్రోంబిన్ వచ్చేసి ఇక్కడ ఈ ఫిబ్రోజిన్ని ఫిబ్రిన్గా చేంజ్ చేస్తుంది. ఇంతే. ఈ రెండింటిని ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పేయచ్చు ఏ క్వశ్చన్ అయినా. నార్మల్గా బ్లడ్ క్లాట్ అయ్యేది వచ్చేసి 3 to 6 minutes. అంటే మనకి ఏదైనా డ్యామేజ్, ఇంజ్యూర్ అంటే ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే బ్లడ్ అనేది బయటకు వస్తుంది. ఆ తర్వాత అస్సలు రాదు. అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి, విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి టేక్ మోర్ టైం. కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం తీసుకుంటుంది బ్లడ్ క్లాటింగ్. సమ్ జెనెటిక్ డిజార్డర్ ద బ్లడ్ మే నాట్ కోయాగులేట్. దిస్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఈస్ కాల్డ్ హీమోఫోలియా. అంటే కొన్ని జెనెటిక్ డిజార్డర్ వల్ల బ్లడ్ అనేది అసలు బయటికి రాదు కొంతమందికి. దాన్ని ఏమంటారంటే హీమోఫోలియా అంటాం. హీమోఫోలియా మెయిన్గా ఎవరికి వస్తుందంటే క్లోజ్లీ రిలేటెడ్ మ్యారేజెస్, అంటే దగ్గర రిలేటెడ్ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లల్లో ఈ హీమోఫోలియా అనేది మనం గమనించవచ్చు. అంటే క్లోజ్లీ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళల్లో ఇది మనం చూడొచ్చు. సో అందుకే క్లోజ్లీ రిలేటెడ్ మ్యారేజెస్ చేసుకోకూడదు అని చెప్తారు. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ త్రూ లీవ్స్ ఆర్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. వాటర్ అంటే లీవ్స్ నుంచి వాటర్ ట్రాన్స్పోర్ట్ అయితే దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాము. నెక్స్ట్ 4th chapter, extraction is the term coined by all the biological process involved separation of removal of wastes or non-useful products from the body. మన బాడీలో యూస్లెస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఎక్స్ట్రాక్షన్ అంటాం. దీంట్లో మనకి ఎక్స్ట్రాక్షన్లో మెయిన్గా మనం యూస్ చేసేది కిడ్నీస్. మన కిడ్నీస్ మనకి చాలా యూస్ అవుతాయి ఎక్స్ట్రాక్షన్ చేయడంలో. అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి రిమూవ్ చేయడంలో మన కిడ్నీస్ బాగా యూస్ అవుతాయి. కిడ్నీస్ అనేవి 2 పియర్ షేప్, బీన్ అంటే బీన్ షేప్లో ఉంటాయి. బీన్ షేప్ రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్లో బీన్ షేప్లో ఉంటాయి. అబ్డామినల్ క్యావిటీ అటాచ్ డోర్సల్ బాడీ, మన డోర్సల్ బాడీకి అటాచ్ అయి ఉంటాయి 2 కిడ్నీస్. మనకి 2 pairs, 1 pair ఆఫ్ కిడ్నీ ఉంటుంది. రైట్ కిడ్నీ స్లైట్లీ లోవర్ దెన్ ది లెఫ్ట్ కిడ్నీ. స్లైట్ అంటే రైట్ కిడ్నీ వచ్చేసి లెఫ్ట్ కిడ్నీతో పోల్చుకుంటే కొంచెం తక్కువ, స్లైట్లీ లోవర్ దాన్. లెంత్ వచ్చేసి 10 centimeter, బ్రెత్ వచ్చేసి 5 to 6 centimeter, థిక్నెస్ 4 centimeter ఉంటుందన్నమాట. సి దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వచ్చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఈ డయాగ్రామే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. మన కిడ్నీ లోపల ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కార్టెక్స్, మెడుల్లా, రీనల్ ఆర్టరీ వచ్చేసి ఏం చేస్తుంది, రీనల్ వీన్, నెఫ్రాన్స్ వచ్చేసి ఇదిగో నెఫ్రాన్ ఇలా ఉంటుంది లోపల. నెఫ్రాన్ ఈ బంచ్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ వచ్చేసి గ్లోమరియస్ అంటాము. ఈ కప్ షేప్లో ఉన్నదాన్ని బౌన్స్మెన్ క్యాప్స్యూల్స్ అంటాము. ఈ మొత్తం కలిపి మాల్పీజియన్ బాడీ అంటాం. ఇక్కడ ఇది వచ్చేసి ఎఫరెంట్ ఆర్టరీ, ఇది ఇఫరెంట్ ఆర్టరీ. ఫస్ట్ కన్వెంటెడ్ ట్యూబ్ అండ్ దీన్నే మనం ఫస్ట్ కన్వెంటెడ్ ట్యూబ్ అంటాము, సెకండ్ కన్వెంటెడ్ ట్యూబ్. ఫస్ట్ దాన్ని పీసీటీ అంటాము, డీసీటీ. ఇది కలెక్టింగ్ ట్యూబ్, అంటే యూరిన్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇది కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెనల్. ఈ లూప్ ఆఫ్ హెనల్ అనేది యూ షేప్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ టు పెల్విస్. ఇది పెల్విస్లోకి ఓపెన్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఈ మెడుల్లా వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో ఉండిద్ది. ఈ ట్రయాంగులర్ షేప్లో ఉన్న ఈ గీతల్లో ఉండే స్ట్రక్చర్ వచ్చేసి ఈ నెఫ్రాన్ మన యూరిన్ ఫార్మేషన్లో మెయిన్గా హెల్ప్ అవుతుంది. ఈ నెఫ్రాన్ అనేది యూరిన్ ఫామ్ అయ్యే స్టెప్స్. యూరిన్ ఫామ్ అవ్వడానికి మనకి 3 స్టెప్స్లో యూరిన్ ఫామ్ అయింది. ఫస్ట్ గ్లోమరియస్ ఫిల్ట్రేషన్, సెకండ్ ట్యూబులర్ రీఅబ్జర్వేషన్, మూడోది ట్యూబులర్ సెలెక్షన్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ రీనల్ ఆర్టరీ టు గ్లోమరియస్ త్రూ ఎఫరెంట్ ఆర్టరీ. ఫస్ట్ బ్లడ్ అనేది రీనల్ ఆర్టరీ నుంచి గ్లోమరియస్లోకి వెళ్తుంది. ఎలాగా, ఎఫరెంట్ ఆర్టరీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ ఒక్కర్స్ ఇన్ ప్రైమరీ గ్లోమరియస్.
బ్లడ్ అనేది ఫస్ట్ ప్రైమరీ గ్లోమియల్స్లో ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీస్ ఫిల్టర్డ్ బ్లడ్ బికమ్ లిక్విడ్ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యూరిన్. ఈ ఫిల్టర్ అయిన బ్లడ్డే ఫస్ట్ ఒక లిక్విడ్ సబ్స్టెన్స్గా మారుతుంది, దాన్నే మనం ప్రైమరీ యూరిన్ అంటాం. ప్రైమరీ యూరిన్ వచ్చేసి బ్లడ్కి ఈక్వల్గా ఉండిద్ది. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ కాంపౌండ్స్, మనకి యూస్ఫుల్ కాంపౌండ్స్ని ట్యూబులర్ రీఅబ్జర్వ్ చేస్తుంది. ద ప్రైమరీ యూరిన్ ఇంటూ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ప్రైమరీ యూరిన్లో ఉండే యూరిన్ పాసెస్ ఇంటూ దాంట్లో ఉండేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లోకి పాస్ అవుతుంది. నెక్స్ట్ యూస్ఫుల్ కాంపౌండ్స్ లైక్ గ్లూకోజ్, అమోనియం యాసిడ్, పొటాషియం అండ్ 75% ఆఫ్ వాటర్ ఆర్ అబ్జర్వ్డ్. ఇవన్నీ ఇక్కడ ఈ ట్యూబులర్ రీఅబ్జర్వేషన్లో అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యూబులర్ సాక్రేషన్. ఆఫ్టర్ రీఅబ్జర్వేషన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్, దట్ ఈజ్ PCT, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లో అబ్జర్వ్ చేసిన యూరిన్ మొత్తం అండ్ పెరిట్యూబులర్ యూరిన్ ట్రావెల్స్ త్రూ లూప్ ఆఫ్ హెన్నెల్ అండ్ ఎంటర్ ఇంటూ DCT. ఇక్కడ ఉన్నాయి మొత్తం DCTలోకి ఎంటర్ అయిపోతాయి. ఇట్ రిమూవ్స్ all the waste products from the blood, it make proper concentration of urine. ఇక్కడ వచ్చేసి థర్డ్ స్టేజ్లో అన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ బ్లడ్ నుంచి రిమూవ్ చేసేసి ఇట్ మేక్స్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్కి రావడానికి బాగా యూస్ఫుల్ అయ్యే స్టేజ్, అది ఫైనల్ స్టేజ్. వచ్చేసి నర్వ్ సెల్. ఫస్ట్ వన్ వచ్చేసి నర్వ్ సెల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇవి డెంట్రాయిడ్స్ అనమాట. నర్వ్ సెల్ డయాగ్రామ్ ఇలా ఉండిద్ది. మెయిన్గా ఈ సెంటర్లో ఉండే ఈ యాక్సాన్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ నర్వ్ సెల్లో. ఇప్పుడు ఈ మధ్యలో ఈ డాట్స్ వచ్చేసి న్యూక్లియస్, ఇది మొత్తం సెల్ బాడీ అనమాట. ఇది సెల్ బాడీ. ఈ మెయిన్ నర్వ్ సెల్ మనకి ఎలా యూస్ అవుతుందంటే మన బాడీలో ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి మెయిన్గా యూస్ అయ్యేది నర్వ్ సెల్. నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ కాల్డ్ ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్. దాన్ని యురేమియా అంటాము. అంటే కంప్లీట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయంటారు, తెలుగులో అయితే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయంటారు. ఆ స్టేజ్ని మనం ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజెస్ ESRD అంటాము, దాన్ని యురేమియా అని అంటాము. దీనికి మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ, అలా 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మనం ఆర్టిఫిషియల్ కిడ్నీగా డయాలసిస్ ప్రాసెస్ చేస్తాం. డయాలసిస్ ప్రాసెస్లో బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. మెయిన్ ఆర్టరీలో నుంచి బ్లడ్ని తీసి మిక్స్డ్ విత్ యాంటీ కోలగెంట్స్ సచ్ as హెపరిన్, దీన్ని మిక్స్ చేసి తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, వీన్స్లో నుంచి బ్లడ్ని మళ్ళీ తీస్తాం. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 3 to 6 అవర్స్ టైం పడుతుంది. ఈ 3 to 6 అవర్స్ టైం. నెక్స్ట్ దీనికి చాలా టైం పట్టిద్ది అనమాట, అంటే చాలా ఓపిక ఉండాలి. మెయిన్ డయాలసిస్ ప్రాసెస్ కావాలంటే దానికంటే బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. పర్మనెంట్ సొల్యూషన్ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం. దీన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్, అంటే ఇది ఈ దగ్గరగా, అంటే సేమ్ కొంచెం ఈక్వల్ ఏజెస్లో ఉండాలి, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి. అలా ఉన్నప్పుడే కిడ్నీని మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోత్కి డెవలప్మెంట్కి యూస్ అయ్యే వాటిని ప్రైమరీ మెటబోలైట్స్ అంటారు. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, వీటన్నిటిని ప్రైమరీ మెటబోలైట్స్ అంటాము. డు నాట్ రిక్వైర్డ్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ సెకండరీ మెటబోలైట్. నార్మల్ గ్రోత్కి సెకండరీ మెటబోలైట్స్కి యూస్ కాని వాటిని మనం సెకండరీ మెటబోలైట్స్ అంటాం. వాటిల్లో గమ్స్, టెన్నిస్, అంటే చెట్లకి వస్తాయి కదా గమ్స్, టెన్నిస్, అవి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కలైడ్స్. దీస్ ఆర్ నైట్రోజనస్ ప్రోడక్ట్స్ ఆర్ పాయిజనస్, దే స్టోర్డ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. అది నైట్రోజనస్ ప్రోడక్ట్స్ అనే ఆర్ పాయిజనస్, ఇది చాలా పాయిజనస్ అనమాట. అది బాడీ ప్లాంట్లో డిఫరెంట్ పార్ట్స్లో స్టోర్ అయి ఉంటుంది. దీంట్లో మనకి టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 87లో వచ్చేసి మనకి క్లియర్గా ఇచ్చారనమాట ఒక బాక్స్. ఆ బాక్స్లో ప్రతి ఒక్క ఆల్కహైడ్ యూస్ ఉంటుంది. ఆ యూసెస్ చదువుకుంటే ఓకే, ఇది ఒక రకంగా కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ వర్సెస్ సాక్రేషన్. రిమూవింగ్ ఆఫ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఫ్రమ్ లివింగ్ బీయింగ్స్లో నుంచి
అన్వాంటెడ్ అంటే యూస్లెస్ వాటిని రిమూవ్ చేస్తే దాన్ని మన ఎక్స్ట్రాక్షన్ అంటాం. మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్, ఒక పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి మెటీరియల్స్ని మూవ్ చేస్తే దాన్ని సీక్రేషన్ అంటాము. ఇంతే, ఈ లెసన్లో మెయిన్ కాన్సెప్ట్ మొత్తం మనం కంప్లీట్ చేసాం. సో ఫినిష్. నెక్స్ట్ వన్ వచ్చేసి సైనాప్స్. ఇవి సైనాప్స్ అంటే నర్వ్స్, అంటే డిఫరెంట్ మన నర్వ్స్ అన్ని ముందు చూసాం కదా, ఆ నర్వ్స్ అన్నీ ఇలా యాంట్రైట్స్ కానీ డెంట్రైట్స్ కానీ ఇలా యాక్సోన్స్ డెంట్రైట్స్ ఇవా అటాక్ చేయి ఉంటాయి అన్నమాట. దీన్నే మనం సైనాప్స్ అంటాం. ఈ సైనాప్స్ ద్వారా కెమికల్గా కానీ ఎలక్ట్రికల్గా కానీ సిగ్నల్స్ తోటి మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం సైనాప్స్ అంటాం. ఈ సైనాప్స్ వల్లనే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం సైనాప్స్ అని అంటాం. ఎఫరెంట్ నర్వ్ ఆర్ సెన్సారీ నర్వ్. మనం ఇప్పుడు నర్వ్ సెల్ గురించి డిస్కస్ చేసాం, సైనాప్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఎఫరెంట్ నర్వ్ ఆర్ సెన్సారీ నర్వ్స్. ఇదిగోండి, సెన్సారీ నర్వ్ అనేది ఈ డయాగ్రామ్లో ఇలా ఉండిద్ది అనమాట. సెన్సారీ నర్వ్ ఎఫరెంట్ విచ్ క్యారీ మెసేజ్ టువార్డ్స్ ది నర్వస్ సిస్టమ్ ఫ్రమ్ నర్వ్ ఎండింగ్ టు ది డిఫరెంట్ సెన్స్ ఆర్గన్స్. ఎఫరెంట్ నర్వ్ అనేది నర్వ్ ఎండింగ్ నుంచి డిఫరెంట్ ఆర్గాన్స్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం ఎఫరెంట్ నర్వ్స్ సెన్సరీ నర్వ్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫరెంట్ నర్వర్ సిస్టమ్ ఆర్ మోటార్ నర్వ్స్. ఇదిగో ఇలా ఉండిద్ది అనమాట ఎఫరెంట్ నర్వ్ వచ్చేసి. అసలు ఎఫరెంట్ నర్వ్ అంటే ఏంటి? ఎఫరెంట్ విచ్ క్యారీ మెసేజెస్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు పార్ట్స్ షెల్ క్యారీ రెస్పాన్స్ టు ఎఫరెంట్ నర్వ్స్. ఎఫరెంట్ నర్వ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి మిగిలిన అంటే ఏ పార్ట్కి అయితే రెస్పాన్స్ అవసరమో, ఏ పార్ట్ రెస్పాండ్ జరగాలో ఆ పార్ట్కి మెసేజెస్ అందిస్తుంది. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది మోటార్ నర్వస్ సిస్టమ్ లేదా ఎఫరెంట్